నమస్తే వెల్కమ్ టు మెగానైన్ టీవీ. రాజమౌళి సినిమా అండ్ మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో అయితే ఒక పాన్ గ్లోబల్ సినిమా అయితే రాబోతుంది. అయితే తాజాగా రాజమౌళి అయితే ఆర్ఆర్ఆర్ బాహుబలి ఏదైతే బాహుబలి 1, 2 ఆర్ఆర్ఆర్ తర్వాత ది మోస్ట్ ప్రెస్టీజియస్ ఆ సినిమాగా అయితే తెరకెక్కించబోతుంది ఈ సినిమా. అయితే అటు అభిమానులు అంటే ఎవరైతే మహేష్ బాబు అభిమానులు అవ్వచ్చు, సినిమా అభిమానులు అవ్వచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కోసం చాలా క్యూరియాసిటీ అయితే వెయిట్ చేస్తున్నారు. రీసెంట్గా రాజమౌళి కూడా అంటే ఏదైతే రాజమౌళి గారు కొన్ని లొకేషన్స్ ఆఫ్రికా దేశంలో కొన్ని లొకేషన్స్ అయితే ఆయన విజిట్ చేయడం జరిగింది. అయితే ఆయన ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ అయితే పెట్టారు. ఒక పాస్పోర్ట్ చూపిస్తూ అలాగే ఒక సింహాన్ని ఒక ఏదైతే ఒక జైలు లాంటి ఒక ఊచలు ఉన్న ఒక కడ్డీల వెనక అంటే ఒక జైల్లో బంధించిన ఒక సింహాన్ని ఆయన చేతిలో ఒక పాస్పోర్ట్ ఒక ఫోటో అయితే ఆయన ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో అయితే పెట్టారు. అంటే దానికి కింద కామెంట్ కూడా మహేష్ బాబు అయితే ఒక్కసారి కమిట్ అయ్యానంటే నా మాట నేనే వినను అంటే అదే ఒక డైలాగ్ కూడా రిప్లై ఇవ్వడం జరిగింది. ఇదైతే చాలా ఆసక్తికరంగా మారింది ఇప్పుడైతే సోషల్ మీడియాలో. అంటే చాలా ఫుల్ క్రేజీ అండ్ పాపులారిటీ సంపాదించుకుంది ఈ ఫోటోకి. అయితే ఈ ఫోటో ఎందుకు పెట్టారు ఏంటి అనే అంశంలోకి వెళ్తే బేసిక్గా మహేష్ బాబు అంటే ఎక్కువగా ఫ్యామిలీతో కానీ మహేష్ బాబు గారి ఫ్యామిలీ అవ్వచ్చు అని ఎక్కువగా ట్రిప్స్ వేయడము లేదంటే ఆయనకు పర్సనల్ వర్క్స్ని చూసుకోవడం వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి ఇంకా మీరు నాకు సరెండర్ అవ్వాల్సిందే మహేష్ బాబు ఇప్పుడు షూటింగ్లో ఇంకా నాతో పాటు నాతో సహకరించాలి అన్నట్టు రాజమౌళి గారు ఆ పోస్ట్ పెట్టడం జరిగింది. అయితే అటు సినిమా అభిమానులు అవ్వచ్చు మహేష్ బాబు అభిమానులు అవ్వచ్చు ఆ పెద్ద ఎత్తున అంటే ఒక ట్రోల్ అంటే ఒక చాలా హ్యాపీనెస్ మూమెంట్గా అంటే ఒక కొన్ని ఫోటోలు వీడియోలు అయితే చాలా ఫన్నీగా ట్రోల్స్ అయితే జరుగుతుంది. అయితే ఇప్పటికే ఈ సినిమా హీరోయిన్లు అయితే దాదాపుగా బాలీవుడ్ యాక్టర్స్ని ఖరారు చేశారని ఉన్న గుసగుసలు. అయితే ప్రియాంక చోప్రాని అయితే ఈ సినిమాకి హీరోయిన్గా అయితే పెడుతున్నారు అనేది అయితే వార్తలు వస్తున్నాయి. అఫీషియల్గా అయితే ఈ సినిమా అప్డేట్స్ అవ్వచ్చు ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు వచ్చి ఎక్కడా కూడా అంటే బయటికి రాకుండా చాలా జాగ్రత్తగా జక్కన్న అయితే చాలా నీట్గా సినిమాని తెరకెక్కించే పనులు అయితే ఉన్నారని చెప్పాలి. అయితే ఇప్పటికీ ఈ సినిమా మీద అయితే భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి. అంటే ఈ సినిమా అప్డేట్ రాజమౌళి గారి సినిమా అంటే స్టార్టింగ్ నుంచి అంటే బిఫోర్ అంటే షూటింగ్ దశలో ఏదైతే షూటింగ్ స్టార్ట్ అవ్వకముందు షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత మేకింగ్ వీడియో దగ్గర నుంచి కాస్టింగ్ అంటే ఎవరినైతే పెట్టాలి అంటే ఎవరిని సెలెక్ట్ చేసే ఆర్టిస్టుల విషయం దగ్గర నుంచి చూస్తే మొత్తం కూడా జక్కన్న మార్క్ ఏదైతే రాజమౌళి గారు ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా ఆయన చాలా దగ్గరుండి చాలా జాగ్రత్తగా ప్రతి ఫుటేజ్ని ఎంత బాగా జనాల్లోకి తీసుకెళ్ళాలి ఆ ప్రమోషన్స్ అవ్వచ్చు ఆయన అసలు రాజమౌళి మార్క్ మాత్రం మనము చెప్పాల్సిన పని లేదు. కానీ ఈ సినిమా అయితే చాలా ప్రెస్టేజ్గా తీసుకున్నారు రాజమౌళి గారు. ఆ మహేష్ బాబుతో సినిమా అంటే అది ఏ స్థాయిలో ఉండబోతుంది ఆ స్టోరీ ఎలా ఉండబోతుంది మహేష్ బాబు లుక్ ఎలా ఉండబోతుంది ఎలాంటి సీన్స్ ఉంటాయి ఎలాంటి స్టోరీ ఉంటుంది ఎక్కడ కూడా స్టోరీలో ప్రొడక్షన్ వాల్యూస్ అవ్వచ్చు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని అయితే రూపొందించే విధంగా అయితే రాజమౌళి గారు వర్క్ చేస్తున్నారు. చూడాలి ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి. ఇంకా ముఖ్యంగా ఇందులో రామాయణంకి సంబంధించిన ఆ టచ్ అయితే యాడ్ చేస్తున్నారు రాజమౌళి గారు అని కొన్ని వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు వాస్తవం అనేది అయితే మనకు తెలియాల్సి ఉంది. కానీ మొత్తానికి ఇప్పుడైతే సోషల్ మీడియాలో అయితే ఇదైతే చర్చకు దారితీస్తుంది ఈ ఫోటో మాత్రం. ముఖ్యంగా ఒక కెన్యా అడవుల్లో కూడా రీసెంట్గా కొన్ని రోజుల కిందట కూడా రాజమౌళి కెన్యా అడవుల్లో ఒక పులిని ఆయన వీడియో తీయడం అంటే లొకేషన్స్ రెక్కీకి వెళ్ళినప్పుడు ఒక సింహాన్ని ఆయన ఫోటో తీసి దానికి మహేష్ బాబు గారిని ట్యాగ్ చేయడము అంటే ఇవన్నీ అయితే అప్పుడు వైరల్ అయ్యాయి. మళ్ళీ ఈరోజు అయితే ఒక పాస్పోర్ట్ ఒక సింహాన్ని బంధించడం అయితే ఒక ఫోటో అయితే మనకు ఫుల్ ట్రెండ్ అవుతుంది సోషల్ మీడియాలో. దానికి కామెంట్ కూడా మహేష్ బాబు రిప్లై ఇవ్వడము అలాగే ప్రియాంక చోప్రా కూడా హైదరాబాద్కి రావడము అంటే ఇవన్నీ చూస్తున్నట్లయితే ప్రియాంక చోప్రా కూడా కామెంట్ పెట్టడం జరిగింది కింద. అంటే ఏదైతే రాజమౌళి పోస్ట్ చేసిన ఫోటోకి అయితే ప్రియాంక చోప్రా ఫైనల్లీ అని పెట్టడం జరిగింది. అంటే తను కూడా సినిమాలో లీడ్గా యాక్టర్ హీరోయిన్గా అయితే చేస్తున్నట్లు కూడా గుసగుసలు. ఇవన్నీ చూసుకున్నట్లయితే మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే వాళ్ళ ఆనందానికి అయితే అవధులు లేవని చెప్పాలి. నెక్స్ట్ ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఇంకొక అప్డేట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.